అందరికీ నమస్కారం. బుల్లెట్ రాజ్ ఛానల్కి స్వాగతం. మనం ఇప్పుడు ఉగాది పంచాంగ శ్రీ క్రోధినామ సంవత్సర శుభాకాంక్షలతో కన్యా రాశి వారి ఫలితాలు ఎలా ఉన్నాయి, ముందుగా వీరికి ఆదాయ వ్యయాలు ఎలా ఉంటున్నాయి తెలుసుకుందాం. వీరికి కూడా ఆదాయం 5, వ్యయము 5, రాజపూజ్యత 5, అవమానం 2. కన్యా రాశి వారికి ఈ సంవత్సరం మొత్తం కూడా అనుకూలవంతమైన ఫలితాలు కనబడుతున్నాయి. చాలా అనుకూలవంతమైనటువంటి ఫలితాలుగా చెప్పవచ్చు. అయితే ఆదాయ వ్యయాలు సమానంగా ఉన్నాయి కదా అని అడిగితే వీరికి గురువు నవంబర్ నుంచి చాలా యోగకారకుడు. అలాగే ఈ సంవత్సరం మొత్తం కూడా శని, రాహు, కేతువులు శుభప్రదులే. అలా అని చెప్పేసి ప్రతి మాసం వీరికి పండగ ఉందా? లేదండి. కొన్నిసార్లు దండగ వ్యవహారాలు కూడా ఉన్నాయి. అంటే పనికి మాలిన పనులు చేయడం, తగుదనమ్మా అని పక్కవారి దాంట్లో పేలు పెట్టడం, అలాగే ఇతరుల గురించి అనవసరంగా నెగిటివ్ చెప్పడం, ఇది నష్టాన్ని కలిగిస్తుంది. అలాగే పనికి మాలిన వస్తువులు కొనుగోలు చేయడం, అతి ముఖ్యమైనది డబుల్ రిజిస్టర్ అయినటువంటి స్థలాన్ని కానీ ఫ్లాట్ కానీ కొనుగోలు చేస్తారు వీళ్ళు. ఆల్రెడీ డబుల్ రిజిస్ట్రేషన్ అయిపోయి ఉంటుంది, వీళ్ళు ట్రిపుల్ రిజిస్ట్రేషన్. కాబట్టి ఈ విషయంలో జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి. అంటే కొన్ని ఛానల్స్ వారికి ఈ విషయం చెప్పడం మర్చిపోయాను. కాబట్టి మీరు ఈ విషయంలో జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి. అమ్మిన దాన్ని మళ్ళీ మీరు కొనుగోలు చేసే అవకాశం ఉంది. కాబట్టి లింక్ డాక్యుమెంట్స్ కరెక్ట్ ఉన్నాయా, అసలు నెంబర్ కరెక్ట్ ఉందా, రిజిస్ట్రేషన్ నెంబర్ సంఖ్య కరెక్ట్గా ఉందా, డాక్యుమెంట్ నెంబర్ కరెక్ట్గా ఉందా, 1కి 100 సార్లు మీరు చెక్ చేసుకోండి. అప్పుడు మాత్రమే కొనండి. అయినా సరే ఎక్కడో దగ్గర పొరపాటు జరగడం, ఆ క్షణంలో నమ్మక ద్రోహం కలుగుతుంది. అబ్బే నాది నమ్మకం లేదా, నేను స్టేట్ ముఖ్యమంత్రిని, నేను దేశానికి ప్రధానమంత్రి కూడా నేను ఇప్పించాను, నా నమ్మకం లేదా, ఇదిగో చూడు మీ తమ్ముడికి ఇప్పించాను, మీ అన్నయ్యకి ఇప్పించాను అని ఆ తాత్కాలికమైనటువంటి గొప్పలు డబ్బాలు కొట్టి వాళ్ళ గుప్పలు అనుకొని మిమ్మల్ని ఏమార్చే ప్రయత్నం చేస్తారు. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. కొనుగోలు చేసేటప్పుడు అప్రమత్తంగా ఉండండి. అలాగే షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీ లెవెల్ చూడడం వల్ల ఈ సంవత్సరంలో లాభం ఎంత ఉంది, పర్వాలేదు. మోర్ దెన్ 78% శుభం లాభం, మిగిలిన పర్సెంట్ తక్కువ. అంటే పెద్దవాళ్ళ యొక్క సూచనలు, సలహాలు తీసుకుంటే మీకు శుభకరంగా ఉంటుంది. స్వీయ పరిరక్షణ, స్వీయ నియంత్రణ, అంటే మిమ్మల్ని మీరు ఒకసారి రిచెక్ చేసుకోండి. ఎలా ఇది పెడితే కరెక్టేనా, గత మాసంలో షేర్స్ ఎలా ఉన్నాయి, గత వారంలో ఎలా ఉన్నాయి, ఇప్పుడు ఇన్నటి రోజు ఎలా ఉంది, ఈరోజు నేను పెట్టుబడి పెడితే ఎప్పట్లో పెరగవచ్చు అనే దాని మీద మీరే స్వయం పరిశోధన చేసుకొని అందులో పెట్టుబడి పెడితే లాభకరంగా ఉంటుంది, అందులో సందేహం లేదు. అలాగే ఈ వ్యక్తిగత జాతకాన్ని తప్పకుండా చూపించుకోవాలి మీరు. ఎందుకంటే మీ జాతకంలో కనుక రాహు మహాదశను లేదా శని మహాదశ జరుగుతున్నప్పుడు ఈ షష్ఠాధిపతి అంతర్దశ జరుగుతున్నట్టయినా, అష్టమాధిపతి అంతర్దశ జరుగుతున్నట్టయినా మీరు ఎక్కడున్నటువంటి ఫలితాలు తారుమారే అవకాశం ఉంది. ఎందుకంటే ఇక్కడ పై కనబడుతున్నటువంటి మేడి పండు చందన కనబడుతుంది జాతకం ఇప్పుడు, కానీ అంతర్గతంగా నష్టాన్ని సూచించేటువంటి అవకాశాలు కొంతవరకు ఉన్నాయి. ఎందుకంటే అన్ని మాసాలు మీకు అనుకూలంగా లేవు. నెగిటివ్ ఉన్నటువంటి సమయంలో దెబ్బ బాగా పడుతుంది. లాభ విషయంలో 10 రూపాయల షేర్ కొంటే 50 రూపాయలు అవ్వచ్చు. కానీ నెగిటివ్ ఉన్నటువంటి మాసంలో 1000 రూపాయల షేర్ కాస్త 1,00,000 రూపాయలు వస్తుంది అనుకుంటే 1,00,000 పెట్టుబడి పెడితే 1000 రూపాయలు మాత్రమే వస్తుంది. జాగ్రత్త. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో మీరు తొందరపాటు నిర్ణయాలు తీసుకోకపోవడం మంచిది. ఇక వ్యాపార పరంగా చూసుకున్నట్టయితే నవంబర్ తర్వాతనే వ్యాపార అభివృద్ధి ఉంది. అదేంటండి బాగుందని చెప్పారు కదా అంటే కన్యా రాశి వారికి మొత్తంగా బాలేదండి. ఇప్పుడైతే శని రాహుల యొక్క ప్రభావం ఉన్నంత మాత్రాన అన్ని రకాల లాభాలు పొందుకునే అవకాశం లేదు. కాబట్టి ఇక్కడ కొంత వృత్తి ఉద్యోగాదుల లాభాన్ని, విదేశాల్లో ఉద్యోగ ప్రయత్న లాభాన్ని, స్వదేశంలో ఉద్యోగంలో అభివృద్ధిని, ఉద్యోగ మార్పుని పొందుకునే అవకాశం, విద్యార్థికి శుభయోగాలు కనబడుతున్నాయి. తప్పకుండా పెద్దల యొక్క సూచనల ద్వారా మీరు ఎన్నుకున్నటువంటి బ్రాంచ్లలో మంచి ప్రయోజనవంత విద్యను పూర్తి చేసుకునే అవకాశం, ఆరోగ్య లాభం, విద్యా ప్రావీణ్యత, పోటీ పరీక్షల విజయం, IELTS, GRE, టోఫెల్ పరీక్షల విజయం, ఆత్మస్థైర్యం బాగడం, అవసరార్థం ధన ప్రాప్తి పొందుకోవడం, సోదరులతో కంటూ ఉన్నప్పటికీ కూడా సోదరీమణులతో లాభం, వారి వల్ల ప్రేమాభిమానాలు పొందుకోవడం, దానివల్ల కుటుంబ సమస్యలు అనుకూలంగా మారడం, వాహన యోగం ఉంటుంది. బట్ సెకండ్ హ్యాండ్ వాహనాన్ని కొనుగోలు చేయకండి, కొత్త వాహనాన్ని మాత్రమే కొనుగోలు చేసే ప్రయత్నం చేయకండి. ఆధ్యాత్మిక చింతన బాగా ఉంటుంది. అలాగే రోగనాశనాన్ని పొందుకుంటారు, రుణ విమోచనాన్ని పొందుకుంటారు. అయితే కొన్ని పనికిమాల వస్తువులు కొనుగోలు చేయడం వల్ల, అంటే 10 రూపాయల వస్తువుని 100 రూపాయలకు కొనడం వల్ల కొద్దిగా అక్కడ మానసిక వేదన ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. అలాగే భార్యాభర్తల మధ్య, కుటుంబ సభ్యులతో కానీ, ప్రేయసి పిల్లల మధ్య కానీ సఖ్యత ఉంటుంది. ఇక్కడ మీకు అదృష్టం ఏంటంటే భర్త వలన సౌఖ్యం, భార్య వలన సుఖజీవనం, భార్య వలన అదృష్టం, పిల్లల వల్ల శుభయోగాలు పొందుకునేటువంటి రాశిగా చెప్పవచ్చును. ఏదేమైనా కొంత నేను అనుకోవడం ఏంటంటే మోర్ దెన్ 78% మీకు లాభంగా ఉంది. అనే 22% కూడా విపరీతమైన కష్టాలు పెడతాడు.
నమ్మించి మోసం చేసే వాళ్ళు ఉంటారు. ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇతర మెయిన్ వ్యాపారులు కానీ, సినిమా రంగ వ్యాపారులు కానీ, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల వ్యాపారం, ముద్రణాలయంలో కూడా కొంతవరకు లాభాన్ని ఒక్కోసారి నమ్మించి మోసం చేసే వారి వల్ల ఇబ్బందులు పెడుతుంటారు. జాగ్రత్తగా ఉండండి. ఏదేమైనా అక్టోబర్, నవంబర్, డిసెంబర్ మాసాలు అయితే డబ్బు విషయంలో కాస్త అప్రమత్తం లేకపోయినా కష్టంగా ఏర్పడుతుంది. కాబట్టి ఏదేమైనా కొన్ని మాసాల్లో వీరు కూడా జాగ్రత్తగా తప్పనిసరిగా పెద్దల యొక్క సూచనలు తీసుకునే ప్రయత్నం చేయడం మంచిది. అలాగే శస్త్రచికిత్స కనుక జరుగుతున్నట్టయితే మీరు ఎట్టి పరిస్థితుల్లో అంటే మీకు ఏదైనా శస్త్రచికిత్స జరిగేటువంటి అవకాశం ఉన్నప్పుడు ఏప్రిల్ మాసంలో కానీ లేదా సెప్టెంబర్ మాసంలో కానీ లేదా డిసెంబర్ మాసంలో కానీ అటువంటి శస్త్రచికిత్సలు చేసుకుంటే మంచి విజయాన్ని సాధించుకునే అవకాశాలు ఉంటాయి. ఏదేమైనా తప్పకుండా ఈ సంవత్సరంలో మీకు ధనయోగము, విద్యాలాభము, ఆత్మస్థైర్యము, ఆరోగ్య లాభము, ధనయోగము, అలాగే ఉన్నత స్థాయి ఉద్యోగ ప్రాప్తి, సోషల్ మీడియా, జర్నలిస్టుల వారికి లాభాలు, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావుతో వారికి అనుకూలత, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల లాభం, రైతన్నలకి 2.5 పంటలు కూడా కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి. తప్పకుండా మీకు 2వ పంట అద్భుతంగా ఉంటుంది. ఎందుకంటే నవంబర్ 11వ తేదీ నుంచి మీకు అద్భుతమైనటువంటి ఆర్థిక ఆనంద శుభయోగాల పరంపర, ప్రయాణ లాభ, వాహన సౌఖ్యం, వృత్తి ఉద్యోగాల లాభం, విదేశాలకు వెళ్ళగలిగే అవకాశం, ఇలా విపరీతమైనటువంటి శుభయోగాల పరంపర కొనసాగుతుంది. ఏదేమైనా కొంతవరకు ప్రయోజనాన్ని పొందుకుంటారు. అలాగే గొప్ప వ్యక్తులతో పరిచయం కూడా లాభాన్ని కలిగించే అవకాశం ఉంటుంది. బట్ కొంతవరకు మీరు ఆదాయం బాగా ఉందని చెప్పేసి ఆదాయం బాగుందని చెప్పేసి అనవసరంగా ఆందోళన పడేటువంటి వస్తువులు కొనుగోలు చేసే ప్రయత్నం చేయకండి. పనికిరాని వస్తువులు కొనుగోలు చేయకండి, అది నష్టాన్ని కలిగిస్తుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండడం, నిరంతరం భగవద్గీత పారాయణ తప్పకుండా మీకు అనుకూలతని, ఆనందాన్ని కలిగించే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు భగవద్గీత పారాయణం చేయండి. నచ్చిన అధ్యాయాన్ని, నచ్చిన శ్లోకాల్ని నిరంతరం చదువుతుండండి. అలాగే సుబ్రహ్మణ్య స్వామి ఆరాధనలు మీకు ఈ సంవత్సరం మొత్తం కూడా శుభాన్ని కలిగిస్తాయి. లక్ష్మీ గణపతి హోమం కూడా మీకు అదృష్టాన్ని, ఆనందాన్ని కలిగిస్తుంది అని తెలియజేసుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. ప్రేమతో మీ కిరణ్ శర్మ.